శివశ్రీ స్కందప్రసాద్ గత 2 రోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎ వెరీ క్లాసికల్ బ్యూటీ అని చాలా మంది వెతుకుతున్నారు కూడా. అందుకు కారణం కూడా ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్న బీజేపీ యువనేత, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈయన శివశ్రీ స్కందప్రసాద్ అనే యువతిని పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 24న వీరి పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని తేజస్వి సూర్య స్వయంగా వెల్లడించారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా పేరున్న తేజస్వి సూర్య చేసుకోబోయే ఈ శివశ్రీ స్కందప్రసాద్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు వెతకడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఏ యువతికైతే ఆయన ఓ కార్యక్రమంలో సన్మానం చేశాడో అదే యువతిని ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు కూడా. ఇక గతంలో ఆమెకు సంబంధించిన వైవాహిక జీవితం పైన కొన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇక శివశ్రీ స్కందప్రసాద్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు పొందారు. గతంలో ప్రధాని చేత కూడా ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ఆ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తేజస్వి సూర్య పెళ్లి చేసుకుంటున్న శివశ్రీ స్కందప్రసాద్ 1996 ఆగస్టు 1న చెన్నైలో పుట్టారు. తండ్రి ప్రముఖ మృదంగ విద్వాంసులైన సీర్కలి జె స్కందప్రసాద్ గారు. కళారంగానికి ఈయన చేసిన సేవలకు గాను అనేక అవార్డులు వచ్చాయి. వీరి తాతగారి పేరు చీర్కలి జయరాం గారు. ఈయన ప్రముఖ కర్ణాటక వోకలిస్ట్ గా గుర్తింపు పొందారు. అనేక అవార్డులు కూడా అందుకున్నారు. కళారంగంలో తమ కుటుంబ వారసత్వాన్ని తీసుకున్న శివశ్రీ స్కందప్రసాద్ 3 ఏళ్ల నుండే సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. కలైమామణి కృష్ణకుమారి సురేంద్రన్, ఆచార్య చూడామణి, గురు రోజా కన్నన్ లాంటి ప్రఖ్యాత కళాకారుల వద్ద శిక్షణ పొందారు. ప్రఖ్యాత గురువు ఏఎస్ మురళి గారి వద్ద గాయనిగా శిక్షణ పొందారు. ఓవైపు చదువు కొనసాగిస్తూనే భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. గాయనిగా కూడా మారారు. తన ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చెన్నైలోని సర్ శివస్వామి కళాలయ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివారు. షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేశారు. శస్త్ర యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్ పై పిహెచ్డి పూర్తి చేశారు. చెన్నై యూనివర్సిటీ నుండి భరతనాట్యంలో ఎంఏ పట్టాను సాధించారు. సంస్కృతంలోనూ పీజీ పూర్తి చేశారు. సంస్కృత పండితురాలు కూడా. ఓవైపు చదువుకు, మరోవైపు కళలకు ప్రాధాన్యమిచ్చారు. చిన్న వయసులోనే చెన్నైలోని ప్రఖ్యాత నారద మహాగాన సభ, శ్రీకృష్ణ గాన సభ, బ్రహ్మగాన సభలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ద్వారా అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2018లో డెన్మార్క్, 2019లో దక్షిణ కొరియాలో ప్రదర్శన ఇచ్చారు. అంతేకాకుండా భరతనాట్య ప్రదర్శనలు ఇస్తూనే కళలను డిజిటలైజ్ చేసే కార్యక్రమాలను నిర్వహించారు. తొలిసారిగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా భరతనాట్యం, సంగీతం నేర్పే వేదికను ఏర్పాటు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆహుతి అనే వేదికను ప్రారంభించారు. ఆ వేదిక ద్వారా ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక ప్రఖ్యాత పెయింటింగ్స్ కలెక్షన్స్ ని కూడా సేకరిస్తారు. శివశ్రీ స్కందప్రసాద్ అవార్డుల విషయానికి వస్తే భారత కళా చూడామణి అవార్డ్, యువ సమ్మాన్ అవార్డ్, భక్తి గాన కోకిల, యువ కళాభారతి అవార్డు అందుకున్నారు. వీటితో పాటు అనేక సన్మానాలు, సత్కారాలు కూడా అందుకున్నారు. దేశంలో భరతనాట్య కారిణులకు, క్లాసికల్ సింగర్స్ కి అందరికీ పరిచయం అవసరం లేని వ్యక్తిగా మారారు శివశ్రీ స్కందప్రసాద్. గతంలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శివశ్రీ స్కందప్రసాద్ తన యూట్యూబ్ ఛానల్లో కన్నడ భక్తి గీతమైన పూజిసలేండే హూగల తాండేని పాడిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఆ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ గారు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అంతేకాకుండా మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో ఇలాంటి ప్రయత్నాలు చాలా ఉపయోగపడతాయని ఆమెను అభినందించారు కూడా. దీంతో దేశవ్యాప్తంగా శివశ్రీ స్కందప్రసాద్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇక శివశ్రీ స్కందప్రసాద్ గాయని కూడా. గతంలో అనేక వేదికల్లో కళలకు సంబంధించి కృతులు ఆలపించిన శివశ్రీ స్కందప్రసాద్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1లో ఏఆర్ రెహమాన్ తో కలిసి మొదటిసారిగా ఓ సినిమా పాట పాడారు. పొన్నియిన్ సెల్వన్ 2లో కన్నడ వర్షన్లోనూ గాత్రదానం చేశారు. ఇక తేజస్వి సూర్య, శివశ్రీ స్కందప్రసాద్ వివాహం విషయానికి వస్తే వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పవచ్చు. 2021లో చెన్నైలో శివశ్రీ స్కందప్రసాద్ సారథ్యంలో జరిగిన సంగీత కార్యక్రమానికి ఎంపీగా ఉన్న తేజస్వి సూర్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగింపులో శివశ్రీ స్కందప్రసాద్ ని తేజస్వి సూర్య సన్మానించారు. ఈ ఫోటోలను గతంలో శివశ్రీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా. అప్పటి నుండే వీరి మధ్య పరిచయం మొదలైందని చెప్పవచ్చు. అయితే వీరి పరిచయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. అంతేకాకుండా తేజస్వి సూర్య ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్లినా పబ్లిక్ గుర్తుపట్టే పరిస్థితి ఉంటుంది. దీంతో వీరిద్దరూ కలిసి బయట ఎక్కడా కనిపించేవారు కాదు. ఇక తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇరువురి ఇళ్లలో చెప్పడం, కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో వీరి పెళ్లి కన్ఫర్మ్ అయింది.
ఇటీవలే తేజస్వి సూర్యతో కలిసి ఐరన్ మ్యాన్ 70.3 గోవా 4వ ఎడిషన్ ను పూర్తి చేశారు శివశ్రీ స్కందప్రసాద్. ఇక శివశ్రీ స్కందప్రసాద్ భరతనాట్య కళాకారిణిగా, గాయనిగా మాత్రమే కాదు, సైక్లింగ్, ట్రెక్కింగ్, యోగాలోనూ నైపుణ్యం సాధించారు. పలు టోర్నీల్లో పాల్గొన్నారు. తనకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, బ్లాగర్ కూడా. తేజస్వి సూర్య విషయానికి వస్తే తేజస్వి సూర్య 1990 నవంబర్లో జన్మించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVPతో కళాశాలలో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2019లో బెంగళూరు సౌత్ లోక్సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సాధించారు. 28 సంవత్సరాల వయసులో లోక్సభకు ఎన్నికైన తేజస్వి సూర్య 17వ లోక్సభలో రెండో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా మళ్లీ అదే నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. గతంలో ప్రధాని మోదీ కూడా అప్పుడప్పుడు తేజస్వి సూర్యను సరదాగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగేవారట. తాను శివశ్రీని పెళ్లి చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యుల తరువాత ప్రధాని మోదీ గారికి చెప్పారు తేజస్వి సూర్య. ఈయన ఆర్టిస్ట్ కూడా. తన 9 ఏళ్ల వయసులో, అంటే కార్గిల్ యుద్ధం సమయంలో తన పెయింటింగ్స్ ని అమ్మి ఆ డబ్బులు సహాయ నిధికి అందించారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే శివశ్రీ స్కందప్రసాద్ కి గతంలో డాక్టర్ శ్రీనివాసన్ అనే వ్యక్తితో వివాహమైందని, కొన్నాళ్ల తర్వాత వారు విడిపోయారనే చర్చ జరుగుతోంది. అయితే ఆ ఫోటోలు గాని ఆ వివరాలు గాని ఎక్కడా లేవు. ఇక శివశ్రీ స్కందప్రసాద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ తన పర్సనల్ వివరాలను ఎక్కడా బయట పెట్టేవారు కాదు. దీంతో ఆ అంశంపై క్లారిటీ లేదు. వాస్తవికత ఎంత అనేది కూడా ఇంకా బయటకు రాలేదు. ఇవి శివశ్రీ స్కందప్రసాద్ కి సంబంధించిన విశేషాలు.